హలో అండి, వెల్కమ్ టు సునీల నిలయం. ఈరోజు మనం ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మనం వడియాలు పెట్టుకుంటున్నాం. అందరికీ ఇళ్ళల్లో వడియాలు పెట్టుకోవటం, అమ్మలు అట్లా పెట్టించడం అలవాటు కదా. మనం కూడా వడియాలు పెడుతున్నాం. ఇదిగోండి సగ్గుబియ్యం. ఫస్ట్ మనం దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను నేను. సగ్గుబియ్యం, నెక్స్ట్ వచ్చేసి వరిపిండి అంటే నేను అలా పట్టించుకున్నా పర్లేదు, లేకపోతే ఇలా ప్యాకెట్ వస్తుంది, ఇదైనా పర్వాలేదు. అలాగా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి సగ్గుబియ్యం. ఇలా పెద్దవే లావు ఉన్నవే తీసుకున్నాను నేను. ఇలా నెక్స్ట్ వచ్చేసి జీరా, ఉప్పు, నువ్వు పప్పు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ మనం వరిపిండిని ఇలా వాటర్లో వేసి కలుపుకోవాలండి. ఇలాగ, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఇలా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఎసరు మనం ఎలా పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఈ గిన్నె నిండా వరిపిండి తీసుకున్నాను అనుకోండి, నేను ప్యాకెట్ ప్లెయిన్ది, అదే పొడిపిండి. ఈ గిన్నెతో ఒక 10 గిన్నెలు వాటర్ వేయాలి. 10 గిన్నెలు వాటర్ వేసి ఈ గిన్నె నిండా ఇంకొక గిన్నెతో ఒక గిన్నె వాటర్ పడతాయి. లూజ్గా ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ సగ్గుబియ్యం వచ్చేసి ఒక పావు గిన్నె, అంటే ఈ గిన్నెతో ఒక పావు వంత, అంటే ఇక్కడికి వేసేసుకొని ఫస్ట్ వాటర్లోనే వేసేసి ఇలా కదపాలన్నమాట. ఇలా కదిపితే మంచిగా ఎసరు అయ్యే లోపల ఇవి ఉడికిపోతాయి. ఇప్పుడు నేను అలాగే వేసాను. ఇదిగోండి, ఉప్పు మాత్రం ఎక్కువ ముందే వేసుకోకూడదండి, మనం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇది ఈ వడియాలు, సగ్గుబియ్యం వరిపిండితో వడియాలు, రవ్వది అలాగా అవి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే వరిపిండి, ఇదిగోండి ఎసరు ఇలాగా. ఇప్పుడు మనం వేసిన సగ్గుబియ్యం కూడా ఇలా ఉడికిపోయాయి, చూసారా? అది ఉడికిపోయాయి కదా. ఈ సగ్గుబియ్యం వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా ఉంటుంది అన్నమాట. ఒట్టి సగ్గుబియ్యంతో కూడా చేయొచ్చు, అది సపరేటు, అది అలా గుడ్లుగా అలా ఉంటుంది. ఇదేంటంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసాం కదా. ఇప్పుడు మనం ఇలా బియ్యం పిండి ఇలా కలుపుకొని పెట్టేసుకున్నాం కదా వాటర్లో. ఇది ఈ ఎసరే బాగా మసులుతుంది కదా ఎసరు, ఇందులో వేసేయాలన్నమాట. ఇది ఇది కొలత ప్రకారమే తీసుకున్నాం కదా. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇలా పోసేసాక ఇలా ఒక్కటే నిమిషంలో ఇలా గట్టిగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది చూసారా? ఇది కొలత ప్రకారం వేసుకుంటే మనకి సరిగ్గా సరిపోతుంది. ఉప్పు దీనికి మనము కొద్దిగా తక్కువే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే ఉప్పు కసంగా ఉంటే మరి బాగోదు. అందుకు కొంచెం తక్కువగానే వేసుకుంటే, ఇది చూసారా? ఇది ఇలాగా పెట్టినప్పుడు చాలా బాగా వస్తాయి. ఇది కన్సిస్టెన్సీ కూడా చూడండి, ఇలాగా ఇది ఇలా సరిపోతుంది. కొంచెం చల్లబడే లోపల ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం నువ్వు పప్పు తీసుకోవాలన్నమాట. అంటే ఇది మన ఇష్టమేనండి, మనకి ఎంత కామిస్తే అంత తీసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అంతే. చూడండి ఇలాగా. నేనైతే బాగా ఎక్కువగా వేస్తాను, ఎందుకంటే మనం తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జీరా కూడా అంతే. జీరా కూడా మన ఇష్టం, మనం ఎంత కామస్తే అంత వేసుకోవచ్చు. నేనైతే సరిపడినంత వేస్తున్నాను. ఇది ఇలాగా మళ్ళీ ఒక్కసారి ఇదంతా కూడా ఇది లాస్ట్లో వేసుకోవాలి. ఇంకంటే కట్టేసే ముందు ఇలా వేస్తే ఏంటంటే అంత పిండి వడియాలన్నీ కూడా తెల్లగా లేకుండా ఎల్లో కలర్ అయిపోతాయి, లేకపోతే ఇది వేసాక ఎక్కువసేపు ఉంచితే కన్నా. అందుకు ఇది ఇలాగా అంతే, ఒకటే నిమిషం. ఆల్రెడీ ఇది అయిపోయింది. 1 నిమిషం ఇట్లా వేసేసి కలిపెట్టేసి ఒక పక్కకు పెట్టే స్టవ్ ఆపేస్తేనండి, చల్లారే లోపు మనం చక్కగా వడియాలు పెట్టుకోవడానికి సరిపడినంత కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇది ఇంకా మనం ఒక కాటన్ క్లాత్లో పెట్టుకోవాలి, చూపిస్తాను అది కూడా. ఇప్పుడైతే ఈ పిండి రెడీ అయిపోయింది. ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇది చూసారా, మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా అక్కడక్కడ కొంచెం వస్తాయి అన్నమాట. ఇద్దరుంటే ఒకరు ఇలా పోస్తూ ఉంటే ఒకరు ఇలా కదిపితే చక్కగా ఉండకట్టకుండా అవుతుంది. మనం ఏమో ఒక్కొక్కరమే ఉంటాం కదా, అయినా పర్వాలేదు. ఇలా కదుపుకుంటే ఆ చిన్న ఉండలు వెళ్ళిపోతాయి, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. అలా కొంచెం కొంచెం తీసుకొని అలా పెట్టుకోవచ్చు అంతే. ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా ఆపేసుకోవాలి, ఎక్కువసేపు ఉంచొద్దు. ఇది ఎల్లో కలర్ అయిపోతుంది. మళ్ళీ జీలకర్ర వేసాం కదా, రెడీ.
ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, చూస్తున్నారా? ఇలా ఉండాలి. ఇలా ఉంటే ఇలా గరిటె తీసుకొని చూపిస్తాను చూడండి. అలా పెట్టేసుకోవటమే. చూస్తున్నారుగా? అంతే. ఇదిగోండి కాటన్ బట్ట, మన దగ్గర ఏ కాటన్ బట్ట ఉంటే ఆ కాటన్ బట్ట ఇలాగ తడిపి ఇలాగ తడుపుకోవాలండి. తడిపేసుకొని చూసి ఇలా తడిపి పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా బట్ట తడిపేసి ఇలా ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా నీట్గా ఇలా పరుచుకోవాలన్నమాట నేల మీద ఎండలో. అదిగో ఆ వరుస అంతా పెట్టేశాను. ఇంక ఇవి దీంట్లో పెడతాను అన్నమాట. ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇవి మనకు 1.5 కిలో పిండికి ఇన్ని అయ్యాయి. 1.5 కిలో పిండి, 1/2 కిలో సగ్గుబియ్యం. మళ్ళీ తీసేది చూపిస్తాను. తెల్లగా మల్లె పువ్వులా ఉన్నాయి చూడండి. ఇదిగోండి మనం పెట్టేసాం కదా, 1 డేకి పొద్దున్న నుంచి సాయంత్రానికి ఇలా ఎండిపోయాయి అన్నమాట. ఇలా ఉన్నాయి కదా. సాయంత్రం దీన్ని నీళ్ళల్లో తడపాలన్నమాట. చూపిస్తాను చూడు. ఇదిగోండి ఇలా మొత్తం ఇలా తడుపుకోవాలి. ఇలా తడి చేసేసుకుంటే చూసారా అలా అవుతుంది. ఇలా కొద్దిగా చేసుకోవాలి, లేకపోతే ఆరిపోతాయి. కొద్దిగా తడి చేసుకొని తీసుకోవాలి. చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు తడి చేసాం కదా మనం. ఇది ఇలా అంటే ఇలా నీట్గా వచ్చేస్తాయి. చూసారా? కొంచెం జూమ్. ఇలా చక్కగా ఊడొస్తాయి అన్నమాట. ఇలా ఊడొస్తాయి ఇలాగ. ఒక పట్టలో నీట్గా మట్టి లేకుండా సన్న దువ్వు ఇలా తీసినవన్నీ ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా ఎండుతాయి. మేబీ ఒక 2 అవర్స్ అయితే చాలు, ఎండిపోతాయి. ఇది నూనెలో వేసి వేపించుకోవాలి. ఇంకా మనం ఇట్లా ఎండబెట్టేసుకోవాలి. ఇది ఇన్ని అయ్యాయి. ఓకేనా? ఇదిగోండి ఇవి మనం పెట్టేసుకొని ఎండిపోయాయి కదా. ఇలా బాగా ఎండిపోయాయి చూడండి. ఇలా అంటే ఒక 2 అవర్స్ అయితే ఎండిపోతాయి అన్నమాట. ఆల్రెడీ బాగా ఎండిపోయి ఉంటాయి. జస్ట్ మనం తడి చేయటం వల్ల మళ్ళీ ఒకసారి ఇవి అన్నమాట. ఇవి బాండీలో ఆయిల్ పోసేసి, ఇదిగోండి ఆయిల్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేడెక్కాక వేపించుకోవాలి. ఇదిగోండి మనం ఇలాగా కొన్ని వేసి ఇలా వేయించుకుంటే చిన్న ఉన్నప్పుడే కూడా పెద్దగా అయిపోతాయి చూడండి. అంటే మనం చూసుకొని కొద్దిగా సైజు చిన్నవి పెట్టుకుంటే, పిల్లల కోసం అనుకోండి కొంచెం చిట్టివి పెట్టుకుంటే వాళ్ళకి ఇష్టంగా తీసుకొని తింటారు. ఇలా కాగే చూసారు. చూసారా?
ఇలా క్రిస్పీగా ఉండే వడియాలు, బియ్యం సగ్గుపిండి వడియాలు, సగ్గు బియ్యం బియ్యపిండి వడియాలు రెడీ. పప్పుచారులు, పప్పులు, ఇంకా దేంట్లో అన్నా కూడా చక్కగా ఇలా వేయించుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. అందరూ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.